హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మేమందరం బయటకొచ్చామనమాట. ఎక్కడికెళ్తున్నామో తెలుసా? ఒక మాల్‌కొచ్చాం. ఎందుకు అంటే, మేము సినిమా చూడ్డానికొచ్చామనమాట. ఇక్కడ సెపరేట్‌గా దుబాయ్‌లో థియేటర్స్ అనేవి సెపరేట్‌గా ఉండవు. మాల్స్‌లోనే ఉంటాయి. అది కూడా అన్ని మూవీస్ కలిపి ఉంటాయనమాట. అలా మనకు నచ్చిన మూవీని సెలెక్ట్ చేసుకొని మనం థియేటర్‌కి రావచ్చనమాట. అయితే మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఫస్ట్ టైమ్ పిల్లలతో మేము సినిమాకొచ్చాము. అది కూడా చాలా నర్వస్‌గుందనమాట. ఎలా మేనేజ్ చేస్తాము పిల్లల్ని అనేసి. బట్ సరే చూద్దాం అని చెప్పేసేసి వచ్చాము. ఇదంతా పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, టికెట్స్ ఆ కౌంటర్ మేము ఆల్రెడీ టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం. ఒక టికెట్ వచ్చేసేసి 50 దిరమ్స్ ఉంటుంది. అంటే అరౌండ్ 1200 మన కరెన్సీలో. సో, ఇలాగా థియేటర్‌లోకి వెళ్ళాలి. లోపల సీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే దుబాయ్‌లో తెలుగు వాళ్ళనేది చాలా తక్కువ. అండ్ ఆల్మోస్ట్ ఫస్ట్ 2 డేసే మూవీ చూసేసుంటారు. సో, ఖాళీగుంది. ఇంతకీ మేము ఏ మూవీకొచ్చామో తెలుసా? అదేనండి మన 'శంకర వరప్రసాద్.' ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ డేనే చూసేసుంటారు. మాకు టైం లేక మేము సెకండ్ డే వచ్చామనమాట. సో, అందుకే ఇంత ఖాళీగుంది. ఇక్కడ అరబిక్ ట్రాన్స్‌లేషన్‌లో కూడా వస్తుంది. వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సినిమా అయిపోయింది. సినిమా చాలా అంటే చాలా బావుందనమాట. ఇదిగోండి ఇక్కడ ఇవున్నాయి కదా! ఇవన్నీ స్క్రీన్స్ అనమాట. నంబర్స్ ఉన్నాయి. 8, 9, 10, 11, 12 అని ఇవన్నీ స్క్రీన్స్. మా ఆరాధ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది సినిమాని. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి. ఈ మూవీస్ అన్నీ ఈ థియేటర్స్‌లో ఉన్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్ మూవీస్ ఇక్కడ ఆడుతూ ఉంటాయి. మన తెలుగులో అయితే 'శంకర వరప్రసాద్' అండ్ 'రాజాసాబ్' మూవీ మాత్రమే ఉన్నాయి ప్రెజెంట్. మేమెందు మేమెందుకు ఈ థియేటర్‌కే వచ్చాము అంటే, మేముంటున్న ప్లేస్‌కి ఈ మాల్ దగ్గరగా ఉంటుంది. సో, అందుకే ఇలాగా దుబాయ్‌లో వేరే మాల్స్‌లో కూడా మన తెలుగు మూవీస్ ఆడుతూ ఉంటాయి. ఇంకలాగా బయటికి వెళ్ళి కొన్ని ఫోటోస్ దిగి, అలా తిరిగేసేసి ఇంక ఇంటికెళ్ళిపోయామనమాట. ఇది ఈరోజు వ్లాగ్. ఇంకా మా వ్లాగ్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.